ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు రాయదుర్గం పట్టణంలో కేంద్ర పోలీసు బలగాలు మరియు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించడం జరిగినది. ముందు ఖచ్చితంగా దూరం చేసిండే మధ్యలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్. దాని మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు, వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి తమ విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది.
ఎవరైనా అట్లా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. కాబట్టి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికలలో రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఓటింగ్ రోజు ఉంటే క్యూ లైన్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట ఉండడానికి వీల్లేదు. 144 ఖచ్చితంగా గట్టిగా అమలు చేస్తాం. కాబట్టి ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇందులో అన్ని సమస్యాత్మక గ్రామాలలో కూడా ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఆల్రెడీ మన సబ్ డివిజన్లో 17 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ను కూడా మనం పెట్టడం జరిగింది. దాదాపుగా మనం ఎక్కువ మోతాదులోనే NDPL లిక్కర్లు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి ఈ బార్డర్స్లో ఇంకా ఎక్కువ మొత్తంలో సత్ఫలితాలు ఇచ్చే విధంగా 24/7 ఈ యొక్క బార్డర్ చెక్ పోస్ట్ను కూడా రన్ చేస్తుంది. థ్యాంక్ యూ.